ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే, బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. మత్తయి సువార్త 24:35. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న టెక్నాలజీ రేపు పాతైపోతుంది. ఈరోజున్న సెలబ్రిటీలు రేపు కనుమరుగవుతారు. ఆఖరికి మనం నమ్ముకున్న మనుషులు కూడా మారిపోవచ్చు. కానీ వేల సంవత్సరాల క్రితం చెప్పబడి నేటికి కూడా అక్షర సత్యంగా నిలిచి ఉన్నది ఏదైనా ఉందా? అవును, అదే దేవుని వాక్యం. ఆకాశం భూమి కూడా అంతమైపోవచ్చు, కానీ ఆయన నోటి నుండి వచ్చిన మాట చిన్న పొల్లు కూడా పోకుండా నెరవేరుతుంది. ఈ ఉదయకాల ధ్యానం మీ విశ్వాసానికి ఒక బలమైన పునాదిని వేయబోతుంది. వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే మారని ఆ సత్యం మీద మీ జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రియమైన వారలారా, మనం ఈ ఇల్లు కట్టేటప్పుడు పునాది గట్టిగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే పైన బిల్డింగ్ ఎంత అందంగా ఉన్నా పునాది కదిలితే అంతా కూలిపోతుంది కదా. మన జీవితం కూడా సరిగ్గా అంతే. మారుతున్న లోకపు విలువలు, ట్రెండ్స్ మీద మన జీవితాన్ని నిర్మిస్తే కష్టం రాగానే కుప్పకూలిపోతాం. కానీ దేవుని వాక్యం అనే బండ మీద ఇల్లు కట్టుకుంటే ఎలాంటి తుఫాను కూడా నిన్ను కదిలించలేదు. నిజమే, శాస్త్రవేత్తల సిద్ధాంతాలు మారుతాయి, డాక్టర్ల రిపోర్ట్లు మారిపోతాయి, కానీ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న దేవుని మాట ఎన్నటికీ మారదు. వాక్యము ఎందుకు గతించదని లోతైన విశ్లేషణ చేస్తే, మొదటిగా ఇది కాలాతీతమైనది. లోకంలో పుస్తకాలు పాతబడిపోతాయి, కానీ బైబిల్ ప్రతిరోజు క్రొత్తగానే ఉంటుంది. ఇది ఆనాడు దావీదుకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో ఈరోజు నీకు కూడా అంతే బలాన్ని ఇస్తుంది. నిన్ను నడిపిస్తుంది, బలపరుస్తుంది, బాధలో నీకు నెమ్మది కలుగు చేస్తుంది. రెండవదిగా ఇది నమ్మకమైనది. మనుషులు మాటేచ్చి తప్పిపోతారు, అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతారు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాడు ఆయన. ఆయన స్వభావంలో ఎలాంటి మార్పు లేదు, అందుకే ఆయన మాటలోనూ మార్పు ఉండదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మార్పు లేని దేవుడను నేను అని మాట్లాడుతున్నాడు ఆయన. మూడవదిగా అది జయశీలమైనది. ఎందరో బైబిల్ను నాశనం చేయాలని చూశారు, కానీ ఇప్పటికీ బైబిల్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న, చదవబడుతున్న గ్రంథంగా ఉంది. దేవుని మాటను ఎవరూ బంధించలేరు. ఈ వాక్యము వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మారని సత్యం గురించి మనం మాట్లాడుకున్న నేపథ్యంలో మీ జీవితంలో ఏదైనా ఒక కష్ట సమయం వచ్చినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని ఎలా ఆదుకున్నారో ఒక మాటలో ఇప్పుడే కామెంట్ చేయండి, లేదా గాడ్స్ వర్డ్ ఈజ్ మై ఫౌండేషన్ అని టైప్ చేయండి. మీ సాక్ష్యం తప్పకుండా మరొకరికి విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఈ వాక్యపు వెలుగులో మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ గంభీరమైన ఆలోచన ఒక్క నిమిషాన్ని చేద్దామా? మీ జీవితాన్ని మీరు దేని మీద నిర్మిస్తున్నారు? లోకపు వార్తల మీదనా, సోషల్ మీడియా ట్రెండ్స్ మీదనా, లేదా మనుషుల పొగడ్తల మీదనా? ప్రియ దేవుని జనాంగమా, ఇవన్నీ రేపు ఉండవు, అవన్నీ మారిపోయేవే, గ్రహించాలి. మనలో చాలామందికి దేవుని వాక్యము కంటే డాక్టర్ రిపోర్టు మీదో, బ్యాంకు బ్యాలెన్స్ మీదో నమ్మకం ఎక్కువ ఉంటుంది. అవి తగ్గినప్పుడు మన విశ్వాసం కూడా తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? మన పునాది జీవమైన వాక్యము మీద లేకపోవటమే.
నీవు నీ పాత అస్థిరమైన ఆలోచనలు విడిచిపెట్టాల్సిన సమయం ఇది. లోకం ఏం చెప్పినా సరే, నా దేవుడు ఇది చెప్పాడు కాబట్టి నేను దీనినే నమ్ముతాననే స్థిరత్వం నీకు రావాలి. పరిస్థితులను చూసి భయపడడం ఆపే, వాగ్దానాలను చూసి ధైర్యం తెచ్చుకోవడం ఆరంభించు. మారుతున్న లోకంలో మారని దేవుని మాటను పట్టుకుంటే నువ్వు ఓడిపోకుండా నిలబడతావు. నీవెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రేమిత్రమా, నీ జీవితం ఊగిసలాడుతూ ఉండొచ్చు. ఏది నమ్మాలో తెలియక అయోమయంలో ఉండుండొచ్చు. ఇదిగో, మారని సత్యం నీ ముందుంది. యేసుక్రీస్తు మాటలను నీవు హత్తుకో. ప్రభువా, ఇసుక మీద ఇల్లు కట్టినట్లు నా జీవితం ఉంది నాయన. ఈ రోజు నుండి నీ వాక్యం అనే బండ మీద నా జీవితాన్ని నిర్మించుకుంటాను అని ఎవరైతే స్థిరమైన తీర్మానం చేసుకుంటారో దేవుని కనుదృష్టి వారి మీద ఉండబోతుంది. వారిని ఎలాంటి తుఫాను కూడా కదిలించలేదు. ఈ కాలం అలాంటి గొప్ప నిర్ణయంతో, సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభించగలమా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడారు. ఆయన గతించిపోయే ఈ లోకంలో మారని నీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. శాశ్వత కాలము నిలిచి ఉండి మా గొప్ప తండ్రి, నీ మాటలతో మమ్మలను బలపరుస్తున్న నీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి వందనాలు. అయా, నీ బిడ్డలు మనుషుల మాటలను బట్టి కలవరపడకుండా నీ అక్షర స్వచ్ఛమైన వాగ్దానాల మీద ఆధారపడులాగిన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి విశ్వాసపు పునాదిని స్థిరపరచండి. లోకపు మార్పులకు భయపడకుండా నీ వాక్యపు వెలుగులో ధైర్యముగా సాగిపోయే కృప వారికి అనుగ్రహించమని, అనేక మందికి దీవెనకరముగా, నీకు మహిమకరముగా బిడ్డలను నిలవబెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.